6 అడుగులుండే ఆంటీ 4 అడుగులుండే ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఈ పొట్టోడు కూడా టాలెంట్ చూపిద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్ సీన్‌లో మన హీరోయిన్‌ని చూపిస్తారు. హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది. ముసలోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మన హీరోయిన్‌కి సైట్ కొడుతూ ఉంటారు. మన హీరోయిన్ కొద్దిగా హైట్‌గా ఉంటుంది. 6 ఫీట్ దాకా ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ మన హీరోయిన్ ఇంటికి రాగానే ఒక వ్యక్తి హీరోయిన్‌కి కాల్ చేస్తాడు. జరాన్ అనే వ్యక్తి. జరాన్ అంటాడు, "నీ ఫోను హోటల్‌లో మర్చిపోయావు. నీ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయేటప్పుడు నేను అక్కడే ఉన్నాను" అని అంటే నీ హీరోయిన్ అంటుంది. "మరి అక్కడే ఉన్నప్పుడు అప్పుడే చెప్పొచ్చు కదా" అంటేని, "నీతో నేను డేట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే నీ ఫోను నువ్వు వదిలి వెళ్ళిపోతుంటే నేను చెప్పలేదు. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు" అని ఒక రేంజ్‌లో పులిహోర కలిపేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ కూడా జరాన్ డైరెక్ట్‌గా మొహం మీదే అన్నీ చెప్పేస్తూ ఉంటేని అతని కాన్ఫిడెన్స్ నచ్చి ఆ తర్వాత రోజు కొద్దిగా టెన్షన్ గాని జరాన్ని కలవడానికి వెళ్తుంది. ఈమె చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వచ్చేవాడు ఎలా ఉంటాడా? ఎంత హైట్ ఉంటాడా? ఏంటి అనేది. కరెక్ట్‌గా అప్పుడే మన హీరోయిన్ పేరుతోని పక్కన ఒక వ్యక్తి పిలుస్తూ ఉంటాడు. ఇతనే జరాను. మన మూవీలో హీరో. హీరోయిన్ కూర్చుంటే ఎంత హైట్ ఉందో వీడు నుంచుంటే అంత హైట్ ఉంటాడు. వీడు చైర్ మీద కూర్చునేటప్పుడు కూడా ఎగిరి కూర్చుంటాడు. మన హీరోయిన్ మాత్రం ఒక పక్కన చాలా నర్వస్ ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో కూడా హీరోయిన్ ఎక్స్‌ప్రెషన్ మారిపోయేటప్పటికి అర్థమైపోతుంది. హీరోయిన్‌కి ఎటువంటి మొహమాటం పడకుండా డైరెక్ట్‌గా మొహం మీదే చెప్పేస్తాడు. "నీతో నేను డేట్ చేయాలని నీ ఫోన్ అక్కడ వదిలేసి ఎళ్తే నేను చెప్పలేదు. నువ్వు నాకు చాలా నచ్చావు" అని హీరో అసలు ఏమీ దాచుకోకుండా బయటికి చెప్పేస్తూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం హీరోని చూసి నీరు కారిపోతూ ఉంటుంది. హీరోయిన్ బాగా ఊహించుకుంటుంది. వచ్చేవాడు బాగా హైట్‌గా ఉంటాడు. మంచి ఫిజిక్‌తో ఉంటాడు అని. కానీ తీరా చూస్తేనే 4 అడుగుల హైట్ ఉండే మన హీరో వచ్చేటప్పటికి హీరోయిన్ చాలా డిసప్పాయింట్ అవుతుంది. హీరో అలా మాట్లాడుతూ తను చేసే వర్క్ గురించి చెప్తూ ఉంటాడు. "నేను కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉంటాను" అని. మన హీరోయిన్ కూడా "నేను లాయర్ పని చేస్తున్నాను" అని చెప్తుంది. హీరో అంటాడు, "నిన్ను నేను ఫ్లైట్‌లో తిప్పాలి అనుకుంటున్నాను వస్తావా" అని. హీరోయిన్ ఏం చెప్పాలో తెలియక సైలెంట్‌గా ఉంటుంది. ఇక హీరో ఫ్లైట్‌ని పిలిపించి మన హీరోయిన్‌ని తీసుకువెళ్ళి ఫ్లైట్ ఎక్కిస్తాడు. బాగా హైట్‌కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మన హీరోయిన్‌ని తన కట్టుకొని పారాషూట్‌తో కిందకి దుంకడానికి రెడీ అవుతాడు. హీరోయిన్ ఏదో చిన్న ట్రిప్ అనుకుంటుంది గానీ, ఈ విధంగాని గుండె ఆగిపోయే రేంజ్‌లోని అడ్వెంచర్ చేపిస్తాడు అని ఎక్స్‌పెక్ట్ చేయదు. వద్దు వద్దు అంటున్నా గానీ మన హీరో హీరోయిన్‌ని యేసుకొని కిందకి దూకేస్తాడు. అలాగా పారాషూట్‌తో ల్యాండ్ అవుతాడు. హీరోయిన్ అంటుంది, "నీతో గడపడం నాకు ప్రాబ్లమ్ లేదు. నువ్వు ఎంత హైట్ ఉన్నావనేది మ్యాటర్ కాదు. నీతో గడపడం నాకు చాలా హ్యాపీగా ఉంది" అని హీరో ఫోన్ నంబర్ తీసుకుని హీరోయిన్‌ను మళ్ళీ కలుద్దామని అక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత హీరో ఇంటికి వెళ్తాడు. హీరోకి ఒక 10 సంవత్సరాల ముందే డైవర్స్ అయిపోయి ఉంటాయి. హీరో తన కొడుకుతో పాటుగా ఇంట్లో ఉంటాడు. హీరో రిచ్ కిడ్. అలాగే మంచి మనసున్నవాడు కూడా. చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. హీరో ఎంత మంచివాడో మన హీరోయిన్‌కి కూడా తెలుస్తుంది. ఎక్కడున్నా గాని అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అతన్నే గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ కూడా ఉంటుంది. ఇక మన హీరోయిన్ విషయానికొస్తేని హీరోయిన్ ఒక 4 ఇయర్స్ ముందే తన హస్బెండ్‌తో విడిపోతుంది. కానీ స్టిల్ తన హస్బెండ్‌తోనే హీరోయిన్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ బిజినెస్ పార్ట్నర్స్. తన హస్బెండ్ కూడా హీరోయిన్‌ని రెచ్చగొడుతూ ఆమెను ఏడిపిస్తూనే పని కింద పెట్టుకుని ఉంటాడు. బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా అతను వచ్చినప్పుడల్లా చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇంక ఇరిటేషన్ నుంచి బయటికి వెళ్ళాలి అని హీరోకి కాల్ చేస్తుంది. "ఎక్కడున్నావు" అని అడుగుతుంది. ఇక మన హీరో కూడా హీరోయిన్ కాల్ చేయగానే తనని ఒక డెన్ లాంటి ప్లేస్‌కి తీసుకువెళ్తాడు. అక్కడున్న డోర్ పైకి ఎక్కి డోర్ తీ అని అంటాడు. లోపల ఒక పబ్ లాగా ఉంటుంది. అక్కడున్న చాలా మందికి మన హీరో హెల్ప్ చేసి ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మన హీరో ఎంత గొప్పవాడో ఎంత మంచివాడో అన్న విషయం తెలుసు. ఇదంతా హీరోయిన్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోతుంది. మనిషి ఎంత హైట్ ఉన్నాడనేది కాదు మనసు ఎంత పెద్దదో చూడాలి అని మన హీరోయిన్ హీరోతో ప్రేమలో పడిపోతుంది. తర్వాత రోజు ఆఫీస్‌లోని హీరోయిన్ మొగుడు హీరోయిన్ అంత హ్యాపీగా ఉండటం చూసి ఇది ఎవరితోనో అఫైర్ పెట్టుకుంది. కొత్తోడెవడో వస్తున్నాడు అని ఏంటి విషయం అని మన హీరోయిన్ అడిగితేని హీరోయిన్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు తర్వాత వీడు హీరోయిన్ అసిస్టెంట్‌ని అడిగితేని మొత్తం విషయం అంతా చెప్పేస్తుంది. ఒకవైపు హీరో తన కొడుకుతోని టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉంటాడు. చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. హీరో కొడుకు "ఏంటి నాన్న అంత హ్యాపీగా ఉన్నావు" అంటేని హీరో తన కొడుకుతో చెప్తాడు తను లవ్‌లో పడ్డాను అని. అయితే వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరోజు హీరో హీరోయిన్‌ని తీసుకుని బయటికి వెళ్తూ ఉంటేని హీరోయిన్ హస్బెండ్ చూసేస్తాడు. ఒకవైపు హీరో హీరోయిన్‌ని ఒక డాన్స్ పార్టీలోకి తీసుకువెళ్తాడు. అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాడు. ఇక తర్వాత అసలు కార్యక్రమంలోకి వస్తారు. వీళ్ళిద్దరూ క్లోజ్ అయ్యే సమయంలోని హీరోయిన్ కొద్దిగా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన హీరో కొద్దిగా చిన్నగా ఉంటాడు కాబట్టి. కానీ మన హీరో మాత్రం కళ్ళతోనే సమాధానం చెప్పేసి ఆ నైట్ హీరోయిన్ తో స్పెండ్ చేస్తారు. వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు మార్నింగ్ హీరో పని మీద బయటికి వెళ్ళిపోతాడు. ఒక లెటర్ హీరోయిన్ కోసం రాసి కింద బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి పెట్టాను అంటాడు. అయితే హీరో హీరోయిన్‌ని తన ఇంటికే తీసుకొచ్చి ఉంటాడు. హీరో కొడుకు హీరోయిన్‌ని చూసి తనతో ఇలాగంటాడు, "నా ఫాదర్ ఇన్ని రోజులు ఒక అమ్మాయితో డేట్
డేటింగ్ చేస్తావు నేను చూడలేదు అని. అలాగే వీళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటారు. తర్వాత హీరోయిన్ ఆఫీస్‌కి వెళ్తేని హీరోయిన్ వాళ్ళ పిఏ "నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉన్నావని మీ హస్బెండ్‌కి తెలిసిపోయింది" అని చెప్తుంది. హీరోయిన్ "నువ్వెందుకు చెప్పావు" అని అంటుంది. "నువ్వు చెప్పినందుకు మా హస్బెండ్ నన్ను ఏడిపిస్తూ ఉంటాడు" అని అంటుంది. అన్నట్టుగానే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ప్రతి ఒక్క దాంట్లోని చిన్న, చిన్న, చిన్న అంటూని ఇన్వాల్వ్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటాడు. ఒకవైపు హీరోని కూడా రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు పొట్టోడా, పొట్టోడా అని ప్రతి ఒక్కళ్ళు ఏడ్పిస్తూ ఉంటారు. అయితే హీరో మాత్రం వాళ్ళందరిని ఇగ్నోర్ చేసేస్తాడు. కుక్కలు మురుగుతాయి అన్నట్టు ఎవరిని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటూ ఉంటాడు. మన పని మనం చూసుకుంటూ ఉండాలి అని అంటూ ఉంటాడు. తన కొడుకుతో కూడా అంటాడు. నన్నే కాదు నిన్ను కూడాని చాలా మంది మీ ఫాదర్ పొట్టోడు అని అంటూ ఉంటాడు. అలాంటివన్నీ పట్టించుకుంటే మన జీవితంలో ముందుకెళ్ళలేమని ధైర్యాన్ని చెబుతూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రమే హీరో కొడుకు హీరోయిన్ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అయితే హీరోయిన్ కి హీరో ఎంత ఇష్టం ఉన్నా గానీ తన హైట్ వల్ల సొసైటీలోని తననే తను ప్రేమిస్తుంది అన్న విషయం చెప్పలేకపోతుంది. తర్వాత రోజు ఒక రెస్టారెంట్ కి హీరోయిన్ పిలిచి అలాగే తన అమ్మా నాన్నని కూడా పిలుస్తుంది విషయం చెప్దాము అని. కానీ చాలా నర్వస్ ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఆ రెస్టారెంట్ లో ఉన్న మిగతా వాళ్ళందరూని హీరో హైట్ ని చూసి నవ్వుతూ ఉంటాడు. అయితే హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్లి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. తర్వాత హీరోయిన్ అడుగుతాడు ఎందుకు మన విషయం మీ అమ్మా నాన్నతో చెప్పలేదు అని. అప్పుడు హీరోయిన్ అంటుంది నేను కొద్దిగా నర్వస్ ఫీల్ అయ్యాను, నాకు కొద్దిగా టైం కావాలి అని అంటుంది. హీరో కూడా అర్థం చేసుకుంటాడు. తర్వాత రోజు హీరోయిన్ వాళ్ళ ఆఫీస్ కి వస్తాడు. అయితే అక్కడ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ హీరోని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. హీరో వెళ్ళిపోయిన తర్వాత కూడా హీరోయిన్ ని ఎక్కిరిస్తూ ఏడిపిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రోజు హీరోయిన్ తన అమ్మతో చెప్పేస్తుంది నాకు హీరో అంటే ఇష్టము అని. అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మకి హీరో హైట్ అసలు నచ్చదు. అందుకు ఎందుకమ్మా ఇవన్నీ అని చాలా నెగిటివ్ గా మాట్లాడుతుంది. కానీ ఒకవైపు మాత్రం హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం హీరోయిన్ ని విడదీసేయాలని తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి చాలా కోపం వచ్చి నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఫస్ట్ ఆల్రెడీ మన కూతురికి ఒక పెళ్లి చేశాం కదా, అది ఎంత బాగా నడిచిందో చూసావు కదా, నువ్వు హైట్ వెయిట్ చూస్తున్నావు, విషయం అది కాదు, మంచి మనసున్నవాడు కావాలి అని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటాడు. ఇంకొక వైపు హీరోయిన్ సమాజం నుంచి వచ్చే మాటల్ని తట్టుకోలేకపోతుంది. ఒకవైపు ఆఫీస్ లో ఉన్న తన హస్బెండ్ కూడా ప్రతి దానికి ట్రిగర్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటాడు. ఇంకొక రోజు నైట్ హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ సమాజం నుంచి వచ్చే మాటల్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఎవరన్నా నిన్నేమన్నా అంటేని నేను భరించలేను, అందుకే నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. కానీ ఆ తర్వాత రోజు నుంచి హీరోలో ఉండడు. ఇంట్లో ఉన్న పని మనిషిని కూడా తిడుతూ ఉంటాడు. ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. పని మనిషి కూడా కోపంతో పని మానేసి వెళ్ళిపోతుంది. ఇక హీరో తన కొడుకుని అడుగుతాడు ఒరే నా హైట్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని. హీరో కొడుకు చెప్తాడు నాన్న సమాజంలో ఉన్న ఎంతో మంది నేను ఎన్ని మాటలు అన్నా గాని నువ్వు వాళ్ళెవరిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు కదా, నీలో నాకు నచ్చేది అది అని హీరో కొడుకు హీరోకి చెప్తూ ఉంటాడు. ఇక హీరో కూడా తన కొడుకుని హక్ చేసుకుని తన మనసులో ఉన్న బాధ అంతా ఏడుపు కింద బయటికి తెచ్చేస్తాడు. ఒకవైపు హీరోయిన్ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. హీరో దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నా గానీ వెళ్ళలేకపోతుంది. ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇక ఒక రోజు హీరోయిన్ వాళ్ళ మదరు మనసు మార్చుకుని హీరోయిన్ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు హీరో దగ్గరికి వెళ్ళు, అంత మంచివాడు నీకు ఎక్కడా దొరకడు అని ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా హీరోయిన్ కూడా ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ మీద కిందకు దూకి పారాషూట్ ఓపెన్ చేసుకుని హీరో పనిచేస్తున్న బిల్డింగ్ పైకి దూకుతుంది. అక్కడికి వెళ్లి హీరోతో అంటుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను, నీలాంటి వాణ్ణి నేను వదులుకోవాలి అనుకున్నాను, కానీ నేను వదులుకోలేకపోతున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను అని హీరోకి ప్రపోజ్ చేస్తుంది. అలాగే వీళ్ళిద్దరూ ఒకటవటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.